Hey guys, welcome back to my channel Nishkala Shetty. I'm back with another video. Udupi part 1 ఒకటి చూసారు కదా, ఇది మాల్పే బీచ్ వ్లాగ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే నేను ఉడిపికి వచ్చానమాట. యాక్చువల్గా నేను మా ఫ్యామిలీతో కలిసి కర్ణాటక ట్రిప్కి వచ్చాము. సో ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ ఉడిపి. మన ఆంధ్ర ఇంకా తెలంగాణ వాళ్ళకి ఉడిపికి లేకపోతే కర్ణాటక ఇక్కడున్న ప్లేసెస్ దగ్గరికి వెళ్ళాలి అంటే కొంచెం ట్రావెల్ టైం ఎక్కువనే అనమాట. ఎస్పెషల్లీ ఇఫ్ యూర్ గోయింగ్ బై ట్రైన్. కార్లో వెళ్తే కూడా కన్వీనియంట్గా ఉండదు, మీరు అంత దూరం కార్లు స్ట్రెచ్ చేసుకోలేరు, కొంచెం కన్వీనియంట్గా ఉండదు. సో ట్రైన్ అయితేనే బెటర్ ఆప్షన్. ఒక 24 hours అన్నా పడుతుంది అక్కడ రీచ్ అవ్వడానికి. కాకపోతే అసలు వర్త్ అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నది మాల్పే బీచ్, కర్ణాటక, ఉడిపిలోనే ఉంటుంది. బెస్ట్ బీచ్ అనమాట మనకు ఉడిపిలో. మేము మార్నింగ్ దర్శనం చేసుకొని ఈ బీచ్కి నేను మా తమ్ముడే వచ్చేసామన్నమాట. మమ్మీ వాళ్ళు అక్కడే ఉన్నారు. సో మేము జస్ట్ సన్సెట్ టైంలో కంపల్సరీ బీచ్ని అస్సలు మిస్ అవ్వద్దని చెప్పి ఇక్కడికి వచ్చాము. మేము వచ్చిన టైం అరౌండ్ 5 to 5:30 అవుతుంది అనుకుంటా. లైటింగ్ మిస్ అవుతుంది, ఫొటోస్ బాగా వస్తాయో లేదో అని అనుకున్నాము. కానీ కరెక్ట్ టైంకి వచ్చాము. అసలు చూసారా సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనైతే షాక్ అయిపోయినా. ఎస్పెషల్లీ సన్ రేజ్ ఉన్నప్పుడు కాకుండా ఇలా జస్ట్ ఒక రౌండ్గా అనిపిస్తుంది చూడండి. అప్పుడు నాకు సన్ అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా సన్తో కంపేర్ చేస్తే మూన్ ఇంకా ఇష్టం. కానీ సన్సెట్ అయితే ఓకే. యాక్చువల్గా మీకు ఇప్పుడు చూపిస్తున్న వ్లాగ్ ఎప్పుడు రికార్డ్ చేశానంటే క్రిస్మస్ రోజున December 25th. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. ఈ బీచ్కి రావాలి అని అంటే ఇప్పుడు మనకి ఉడిపి టెంపుల్ ఉంటుంది కదా, యూజువల్గా మనం అక్కడే స్టే తీసుకుంటాము, హోటల్ కానీ ఏదైనా కానీ 2 kilometers అటు ఇటు. ఉడిపి టెంపుల్ నుంచి మాల్పే బీచ్ వచ్చేసరికి మనకి 6 to 7 kilometers డిస్టెన్స్ ఉంటుంది టెంపుల్ నుంచి బీచ్కి. అండ్ మనకి ఆటో, బైక్, బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. నేను మా తమ్ముడు అయితే ఆటోలో వచ్చేసాము. ఒక 7 kilometers ఉందన్నమాట. మీటర్ ద్వారా వచ్చాము. మీకు కాస్ట్ అరౌండ్ 200 తీసుకుంటారు. మాకు ఆ రోజు ఎక్కువగా కనిపించింది స్కూల్ పిల్లలు, ఇంకా ఫ్యామిలీ, ఇంకా టూరిస్ట్ బస్సెస్ ఉంటాయి కదా, వాళ్ళే ఎక్కువ కనిపించారు. అండ్ స్కూల్ నుంచి ట్రిప్స్కి బాగా వస్తారనుకుంటా ఇక్కడ, వాళ్ళే ఎక్కువ కనిపించారు. కానీ చాలా క్రౌడెడ్ ఉండే బీచ్ ఆ రోజు. కానీ వేరే బీచెస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. నేను అవి కూడా చెప్తాను ఏం బీచెస్ ఉన్నాయని కూడా. ఇది వచ్చేసి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్స్ కానీ సన్సెట్స్ కానీ అని చెప్పి విన్నాము. సో ఇక్కడికే వెళ్ళాము. అండ్ ఇది చాలా దగ్గర అనమాట సిటీకి. అవుట్స్కర్ట్స్లో కూడా చాలా ఉంటాయి. కొంచెం ఇక్కడ ఉందిరా కెమెరా. కెమెరా ఇక్కడ ఉందిరా, ఈడ చూడు. చెయ్యి అలా ఉంటుంది అనమాట నేను మా తమ్ముడు కలిస్తే. అండ్ చాలా ఎంజాయ్ చేసాం సన్సెట్ అయితే. ఫస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్న తర్వాత అక్కడ ఆ ప్లేస్ని ఎంజాయ్ చేసాము. బై బస్ కూడా మీకు మాల్పే బీచ్ అని ఒకటి ఉంటుంది. సో బస్ ద్వారా కూడా అక్కడికి రావచ్చు. బట్ మేము ఎందుకో ఇంకా ఆటో తీసుకొని వచ్చేద్దామని అనుకున్నాము. ఊబర్ కూడా ఉంటుంది అనుకున్నాం, కానీ ఊబర్ ఏం లేదు అక్కడ. ఇక్కడ బాగా సన్సెట్స్ గురించి వస్తారనమాట. అండ్ అదే కాకుండా ఇక్కడ నుంచి మనము సెంట్ ఫ్రాన్సిస్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి షిప్స్ ఉంటాయి, ఫెరీస్ కానీ. అలా మనం ఇక్కడ నుంచి ఆ ఐలాండ్కి వెళ్ళొచ్చు. మేము అక్కడికి వెళ్ళలేదు, కానీ అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అది కంపల్సరీ మిస్ అవ్వకుండా వెళ్ళండి ఒకవేళ మీకు టైం ఉంటే. ఇదే కాకుండా ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే కాకుండా కొన్ని యానిమల్స్ పిల్లలకి ఆడుకోవడానికి ఇలా హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్ ఇవేవో ఉన్నాయన్నమాట. సర్ఫింగ్ అవన్నీ బాగా ఇక్కడ బాగా ఫేమస్. అదే కాకుండా ఇక్కడ కొంచెం పక్కకి వెళ్తే మనకి సీ వాక్ అని ఒకటి ఉంటుందంట. అక్కడ మేము వెళ్ళలేదు, కానీ అక్కడ చాలా బాగుంటుందని విన్నాను. ఇలా బ్రిడ్జ్ లాగా వస్తుంది, మనము దాని మీద ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాగా. అది సీ మధ్య లోపలికి వెళ్ళిపోతుంది. మనం దాని మీద నడవచ్చు అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు. మేము అది చూడలేదు, అప్పటికే చాలా టైం అవుతుంది. మేము జస్ట్ 2 hours కోసం వచ్చామన్నమాట. వచ్చి ఫొటోస్ తీసుకొని ఫుడ్ ఎంజాయ్ చేసి సీన్ ఎంజాయ్ చేసి కొంచెం అక్కడ కూర్చొని స్నాక్స్ తినేసి రిటర్న్ అయిపోయాము. కానీ అక్కడ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో మాత్రం. ఎర్లీ మార్నింగ్స్ అండ్ సన్సెట్స్ ఆర్ సో బ్యూటిఫుల్ హియర్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది తెలుగు వాళ్ళు అరుణాచలం, శ్రీరంగం, తిరుపతి అలా వెళ్తున్నారు కదా. ఇక్కడ కొంచెం మన తెలుగు వాళ్ళ జనాలు తక్కువనే అనమాట కర్ణాటకతో కంపేర్ చేస్తే. బట్ యూ కెన్ స్టిల్ హియర్ దెమ్. మనం అక్కడ ఇక్కడ చూస్తుంటే వాళ్ళ వాయిసెస్ వినిపిస్తూనే ఉంటాయి. Stars shining bright above me. I
ఎస్పెషల్లీ తెలంగాణలో పెరిగిన వాళ్ళు బాగా బీచ్‌ని మిస్ అవుతారు. నేనే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే నేను, మా తమ్ముడు. ఎందుకు అనంటే ఆంధ్రాలో ఇప్పుడు వైజాగ్, శ్రీకాకుళం, రాజమండ్రి వాళ్ళ దగ్గరైతే బీచ్ చాలా ఉంటాయి. చాలా సముద్రాలుంటాయి. మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ హైదరాబాద్, తాండూర్ కానీ లేకపోతే ఇక్కడంతా జనాభా అంతా బీచ్‌ని బాగా మిస్ అవుతాము. దగ్గరలో ఎక్కడ వెళ్ళడానికి కూడా రాదు. ఇంకొకటి మన దగ్గరలో ఒకటుంది. అది కూడా ప్లాన్ చేస్తున్నాను. మన హైదరాబాద్ దగ్గరలో ఒక బీచ్. అదెళ్ళినప్పుడు మీకు వ్లాగ్ పెడతాను. ఇంకా సీ ఫుడ్ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారేమో. ఎందుకంటే ఇక్కడ సీ ఫుడ్ బాగా అమ్ముతారు అండ్ బాగా తింటారనుకుంటా. సో, యాస్ ఎ వెజిటేరియన్ మేమైతే దాన్ని చూడలేదు. దాన్ని తినలేదు గూడా. సో, సీ ఫుడ్ లవర్స్‌కైతే ఇది మంచి స్పాట్. అండ్ అదే కాకుండా మేమైతే అక్కడ గోబీ మంచూరియా తిన్నాము. అండ్ ఇప్పుడు వెనక్కొచ్చేసాము. ఈ సీన్ మీకు చూసేది మేము బ్యాకొచ్చేసి మమ్మీ వాళ్ళతోటి డిన్నర్ చేశామనమాట. ఇక్కడ ఫుడ్ చాలా బావుండే. మేము ముందు తిన్నది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసినప్పుడు మాకంత నచ్చలేదు. మేము అడుగుతున్నాము అది ఆకులేంటి అని చెప్పి. అది మేతి అని చెప్పారు. మాకిక్కడ ఫుడ్ బాగా నచ్చింది. బట్ టీ అస్సలు బాలేదు. కాఫీ అస్సలు బాలేదు. అదండి సంగతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి.